స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. మకరిచే జిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచున విభీషణుడు నీ చాటున వచ్చునప్పుడే లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెటటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను భూషింపవశమెగాదే ఎంత వల పక్షమేల శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, స్తంభములో వ్యక్తమై దాక్షసరాజును వధించి ప్రహ్లాదుని రక్షించావు. జేంద్రుడు దుఃఖించగా శీఘ్రముగా వెళ్ళి కాపాడినావు. విభీషణుడు శరణు అనగానే అప్పుడే అతనికి లంకనిచ్చావు. పిడికెడు అటుకులు కుచేలుడిస్తే అతనికి అనేక సంపదలిచ్చి పంపావు. వారిలాగా నన్ను రక్షింపను నీకు సాధ్యం కాదా? ఇంత పక్షపాతమైతే ఎలా తండ్రి? ఎదురు చూచిన వారినందరినీ ఎద తెలిసి రక్షించావు. నన్నెందుకిలా చేస్తున్నావు? కళ్ళు కాయలు కాస్తున్నాయే గాని నా పుణ్యం పండటం లేదు. కాలం దొర్లిపోతూ ఉంది. ఏదో సామెత అన్నట్టు నీవేమో నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నావు. ఇక నా గతేమిటి అని ఈ పద్య భావము. ధన్యవాదములు.